సైంటిస్టులు ఏమో పరమాణువు నుంచి పుట్టుకొచ్చిందని, డార్విన్ గారేమో కోతి నుంచి వచ్చాడని రకరకాలు చెప్తారు. కానీ ఎగ్జాక్ట్గా సత్యం తెలియచేసేది ఏకైక గ్రంథం, పరిశుద్ధ గ్రంథం బైబిల్ మాత్రమే. బైబిల్ దేవుని గ్రంథం. దీంట్లో తప్ప మానవుడు ఎలా వచ్చాడో ఎవరికి తెలియదండి. దీన్ని చదువుకుంటాను పాపం, నాకు తెలియదు. అందరూ పుడుతున్నారు, అందరిలాగే అనుకున్నాం. కానీ దీనికి అర్థం లేదు. ఈ బ్రతికి ఒక విలువ లేదని ఎప్పుడైతే బైబిల్ చదివానో అప్పుడే తెలిసింది. చదవండి. అందుకని నువ్వు క్రొత్తగా జన్మించాలి. క్రొత్తగా జన్మిస్తేనే నువ్వు క్రైస్తవుడు అవుతావు. క్రీస్తు లాంటి సారూప్యం గలవాడు అవుతావు. క్రీస్తులా పరిశుద్ధంగా జీవించగలుగుతావు. క్రీస్తులాగా నిర్దోషమైనటువంటి నిష్కళంకమైనటువంటి జీవితాన్ని జీవిస్తావు. పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తావు. తండ్రి అదే కోరుకున్నాడు, పెట్టాడు క్రీస్తుని నిదర్శనంగా. క్రీస్తు లాంటి కుమారులు కావాలనుకున్నాడు. అందుకని ఆయన కుమారుని మన ముందు నిలవబెట్టాడు. అంతే, ఇలాంటి కుమారుని కావాలనుకున్నాడు. అందుకని మన ముందు క్రీస్తుని నిలవబెట్టుకున్నాడు. అద్భుతం. కానీ మనం కొత్తగా జన్మించినా కానీ బ్రతుకుతున్నాం క్రీస్తులాగా. ఆలోచించేది. కొత్తగా జన్మించడం అంటే బాప్తిసం ద్వారా క్రీస్తునందు తిరిగి జన్మించడమే. నూతన సృష్టి, క్రొత్త జన్మ నీకు. అందుకని కొరింథీ రాసిన పత్రికలోనే ఎవడెన్నో క్రీస్తు చేస్తున్నాను ఎడల వాడు నూతన సృష్టి. అది నిజమైనటువంటి పుట్టినరోజు. అవునా? ఇది ఎవరిని నోట్ చేసుకుంటారా? దీనికి విలువ లేకుండా చెప్పరు కానీ దీనికే ఇదే ప్రాముఖ్యమైంది. మీరు ఏదనుకుంటున్నారు? కొత్తగా జన్మించిన జనమే దాన్నే చూస్తాడు. చూడండి, మీకు రెండు విషయాలు ఇక్కడ మీకు అర్థమవుతాయి. తండ్రి అంటే భౌతిక సంబంధమైన జన్మనిచ్చేది పరమందున తండ్రి. ఎలాగా? తల్లి గర్భంలో నన్ను నిర్మించిన వాడు నీవేనా? చూసారా దావీదు గారు? అంటే తల్లి గర్భంలో ప్రవేశపెట్టిన వాడు పరమందు తండ్రి. జాతకానండి. అంటే 9 నెలల్లో నిండిన తర్వాత భూమి మీద వస్తాం చూసారా, దానికి కారకుడు పరమందున తండ్రి. అవునా? నిన్ను ఎన్నుకుని తల్లి గర్భంలో ప్రవేశపెట్టి ఆయన స్వాస్థాలతో నిన్ను రూపించి నిర్మించి ఈ భూమి మీదకు ప్రవేశపెట్టేవాడు పరమందున తండ్రి అయితే